కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేసాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ హిట్స్ ఆఫ్ టాలీవుడ్ అని. మన వాళ్ళకి సీక్వెల్స్ అలవాటే కదా! సో, మేము కూడా ఆ ట్రెండ్‌ని ఫాలో చేస్తూ సింగిల్ లేకుండా ప్రెజెంటింగ్ యూ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్లాప్స్ ఆఫ్ టాలీవుడ్. ఈ సినిమాలకి హైప్ దేవరా అంతుంటుంది. రిజల్ట్ మాత్రం ఆచార్య రేంజ్‌లో ఉంటుంది. ఇలాంటి సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానెల్‌లో ఉన్న కంటెంట్ చెక్‌ఔట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ ఆన్ అవర్ లిస్ట్ 'రాధేశ్యామ్'. ఒక మోషన్ పోస్టర్‌కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందా అంటే మన ఆన్సర్ ఒకటే. అదే ఇది. 'బాహుబలి 2' తర్వాత 'సాహోకి' యావరేజ్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ రాలేదు. బట్ ఫర్ ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ 'బాహుబలి 2' 'ప్రభాస్' అన్నకి ఒక ఫ్లాప్ టాక్‌తో సినిమా వచ్చింది. విజువల్స్ అండ్ సాంగ్స్ మంచిగున్నా ఆ ఇటలీ సెట్టింగ్ ఎందుకు భయ్యా అంటే కరెక్ట్ ఆన్సర్ రాదు. అండ్ ఒక సినిమాకి సోల్ క్లైమాక్స్ మంచిగా ఉంటే సినిమా మొత్తం మర్చిపోయి జస్ట్ ఆ క్లైమాక్స్ కోసం మళ్ళీ సినిమాకి పోతారు ఆడియన్స్. కానీ ఈ సినిమాకి 'టైటానిక్' రేంజ్ క్లైమాక్స్ అని చెప్పి 'టైటానిక్‌లా' మన ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ముంచేశారు. దానికి తోడు సినిమాలో ఉన్న క్రింజ్ కామెడీ ఎవరికీ ఎక్కలేదు. ఈ రీజన్‌తో చాలా హైప్‌తో రిలీజ్ అయిన 'రాధేశ్యామ్' మూవీ ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ గ్రేస్ కూడా నేను 'రామ్ చరణ్' చేత కూడా ఇలా డాన్స్ చేపించొచ్చు అని మేము 'శంకర్' సార్ నుంచే నేర్చుకోవాలి. ఏంటి సార్? 'హండ్రెడ్ షేడ్స్ ఆఫ్ చెర్రీ' అన్నకి మాత్రమే కాకుండా తమనన్న చేత కూడా ప్రతి షేడ్‌కి ఒక పాట కొట్టించాడు. ఫైనల్లీ అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని గంగార్పణం చేశాడు 'శంకర్ బ్రో'. మూవింగ్ ఆన్ వి హావ్ 'స్పైడర్'. లిటరల్లీ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మోస్ట్ క్లూలెస్ ఫిల్మ్ అని నన్నడిగితే నేను చెప్పే ఒకటే పేరు 'స్పైడర్'. ఒక హీరో అండ్ విలన్‌కి తప్ప ఏ ఒక్క క్యారెక్టర్‌కి కూడా ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉండదు. ఇంటర్వ్యూస్‌లో ఏఆర్ మురుగదాస్ ఇచ్చిన ఎలివేషన్స్ మామూలు ఎలివేషన్స్ కాదు. సినిమా క్లైమాక్స్‌కి ఓన్లీ వీఎఫ్ఎక్స్ కోసం 1.5 క్రోర్స్ పెట్టారన్నారు. కానీ అక్కడ ఏం లేదు డొల్ల. ఇంకా మహేష్ బాబు గారికి ఒక్క ఎలివేషన్ సీన్ కూడా పడదు. ఇంకా సినిమా మొత్తంలో మెసేజ్ ఇయడం మర్చిపోయారని ఎండ్‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ అవసరాన్ని కూడా తీర్చేశారు. ఇంక తుపాకీ అంటారా? అది తుపుక్కని పేలితే వచ్చే రిజల్టే ఇది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ వి హావ్ 'లైగర్'. పాస్ట్ 2 వీడియోస్‌లో తప్పని గోల ఇది. 'పూరి జగన్నాథన్', 'విజయ్' అన్న కొలాబ్. ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఫర్ విజయ్ దేవరకొండ. అది కూడా ఎంఎంఏ లాంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో. సరిగ్గా క్లిక్ అయ్యుంటే విజయ్ దేవరకొండ గారు టైర్ 1లో రూల్ చేస్తూ ఉండేవారు. రింగ్‌లో వాళ్ళని కొడుతుంటే ఆడియన్స్‌కి మనం ఏం చూస్తున్నామని నొప్పొస్తుంది. లిటరల్లీ పూరి గారు కెమెరా ఆన్ చేసి ఎవరికేం పడితే అది చూసేయండి అని చెప్పేలా ఉంది. ఇంకా లాస్ట్‌లో వచ్చే క్లైమాక్స్ అండ్ ఆ క్యామియో గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దాని గురించి ఆల్రెడీ క్యామియో వీడియోలో మాట్లాడుకున్నాం. మూవింగ్ ఆన్ వి హావ్ 'ఆచార్య'. రిలీజ్ అయిన ఇంత టైంకి కూడా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే అది ఈ సినిమా గొప్పతనం. మెగాస్టార్ అండ్ జూనియర్ మెగాస్టార్ ఫైటింగ్, డాన్సింగ్ అండ్ రిపీట్. లిటరల్లీ ఈ సినిమా మొత్తం ఇదే. మరి కొరటాల బ్రో ఏం స్టోరీ చెప్పిండ్రో, ఏం తీసిండ్రో ఆయనకే తెలియాలి. లైక్ బ్రో వీడు విలన్ అంట. వీడు చేసేది శాడిజం అంట. వీడికంటే ఎక్కువగా మా కాలేజ్ ప్రిన్సిపల్ చూపించేవాడు శాడిజం. ఇంకా 100 పాటలతో ఏం ప్రూవ్ చేయాలనుకున్నారో ఏమో. వీళ్ళ ముందు 3 మొఖాలు. దివ్య వనం ఒక వైపు, తీర్థ జలం ఒక వైపు, నడుమ పాదఘట్టం. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ 'గుంటూరు కారం'. లిటరల్లీ గురూజీ కళ్ళల్లో కారం జల్లేశాడు. బాబుని గుంటూరు టు హైదరాబాద్ మధ్యలోనే సినిమా గడిపేస్తారు. గోడౌన్ నుంచి వచ్చే ఆద్యం మొత్తం ఈ ట్రిప్స్ పెట్రోల్‌కే పెట్టేసినట్టున్నారు. జస్ట్ పాటల కోసం సినిమాని ఎంజాయ్ చేస్తామంటే మరీ ఇంత లీనియంట్‌గా తీసుకుంటే ఎలా చెప్పండి? సునీల్ గారి క్యారెక్టర్ అండ్ జగపతి బాబు క్యారెక్టర్‌కి సినిమాలో రెస్పెక్ట్, నా ఇంట్లో నాకు దొరికే రెస్పెక్ట్ రెండిటికి తేడా ఏం లేదు. ఇంకా జోక్స్ అంటారా? బాబోయ్! నవ్వడం కాదు కదా! నీరసం వచ్చేస్తది. ఒక 15 మినిట్స్ షార్ట్ స్టోరీని లాగి లాగి 2.5 అవర్స్ ఎలా తీయాలంటే నేను చెప్పేది ఒకటే. 'గుంటూరు కారం'. బాబులో మాస్ యాంగిల్ చూపిస్తాని ఒక సీక్వెన్స్‌కి గానిచ్చేశారు. ఇంకా మీనాక్షి పాపరోల్ అంటే చూస్తుంటే ఒకటే క్వెషన్. అసలెంత బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఈ రోల్ యాక్సెప్ట్ చేశారా అని. ఇంక మనం గూడా గుంటూరు నుంచి బయలుదేరి వైజాగ్ ఎళ్ళిపోదాం. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ 'మహాసముద్రం'. సిద్ధార్థ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలుగులో డైరెక్ట్ సినిమా. దానిలో ట్రైలర్‌కి ఫుల్ అదిరిపోయే రెస్పాన్స్. స్టార్ క్యాస్ట్ ఇంత పెద్దగా ఉంది. డైరెక్టర్ ఏమో 'ఆర్ఎక్స్ 100' తీసిన అజయ్ భూపతి గారు. ఇంత హైప్‌తో రిలీజ్ అయ్యి డిసప్పాయింట్ చేసిన సినిమా 'మహాసముద్రం'. ఔట్‌డేటెడ్ స్టోరీకి మరో పేరే గాకుండా సిద్ధార్థ్ క్యారెక్టరైజేషన్‌కి మాత్రం దండాలు. సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినా అది పెట్టే చోటుకి సినిమాకి లింక్ ఉండదు. దానివల్ల ప్రొడ్యూసర్ డబ్బు, యాక్టర్స్ కష్టం అన్నీ 'మహాసముద్రంలోనే' కలిసిపోయాయి. బట్ సినిమాకి ఒక్క విషయం మాత్రం మెచ్చుకోవాలి. రావు రమేష్ క్యారెక్టర్ నుంచి 'పుష్ప' లాంటి క్యారెక్టర్ రావడం వల్ల. ఇంకా 'అదితి రాయ్ హైడ్రీ' రోల్‌ని 'గుంటూరు కారంలో' మీనాక్షి రోల్‌కి కాంపిటీషన్‌లో పెట్టారు. ఎవరు మోస్ట్ వర్త్‌లెస్ క్యారెక్టర్ ఆఫ్ సినిమా అని. ఇంకా లెట్స్ మూవ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ ఫిలిం. అదే వరల్డ్ ఫేమస్ 'లవర్'. అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌ని పీస్ పిప్ చేశారు. ఫస్ట్ లవ్ స్టోరీ జస్ట్ యామిని యామిని అని అరుస్తూ పోతుంది. నెక్స్ట్ స్టోరీలో మోస్ట్ నోన్ పాత రొటీన్ కథని మళ్ళీ ప్రెజెంట్ చేశారు. అదే అబ్యూజివ్ హస్బెండ్‌ని తట్టుకునే భార్య. ఆ థర్డ్ లవ్ స్టోరీలో హీరోయిన్ స్లాంగ్‌కే సగం ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంకా మిగిలిన సగం హీరోని చూసి. ఫోర్త్ లవ్ స్టోరీకి ప్యారిస్ అని సెట్టింగ్ పెట్టి దాంతో లిటరల్లీ ఏం చేయాలనుకున్నారో, ఏం చేశారో ఓన్లీ డైరెక్టర్‌కే తెలియాలి. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ 'టైగర్ నాగేశ్వరరావు'. టు బీ హానెస్ట్ ఈ సినిమా మిగిలిన సినిమాస్‌తో కంపేర్ చేసుకుంటే తక్కువ హైప్‌తో వచ్చింది.
బట్ సినిమాలో రవణ క్యారెక్టర్ మాత్రం బ్యాడాస్ అసలు. యాక్టింగ్ చీదేసినా డైరెక్షన్ దొబ్బేసింది. ప్రతిసారి దొబ్బేయడానికి ముందు ఇన్ఫార్మ్ చేస్తారంటారు కానీ జస్ట్ ఒకసారే ఇన్ఫార్మ్ చేస్తాడు. మూవీలో లాస్ట్ 30 మినిట్స్ అర్థమైన వాళ్ళకి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా. ఇంకా హీరోయిన్స్ ఉంటారబ్బా, వాళ్ళని చూస్తే ఒకటే అనిపిస్తుంది. Ama Bangal Tali, wir beitig na Perucini Vescora Matra Masal Machpokanama in మూవింగ్ ఆన్, వీ హ్యావ్ చెక్. చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి మైండ్ గేమ్ సినిమా తీస్తారనుకుంటే మైండ్ రాడ్ సినిమా తీశారు. ఆ జైలు డ్రామాలో ఒక్క సీన్ కూడా బాగా అనిపించదు. ఒక సీరియల్లా వెళ్తుంది, లెట్ ఇట్ కంటిన్యూ అనేలా మాత్రమే ఉంటుంది. బోత్ హీరోయిన్స్కి ఏం కావాలో ఎవరికి తెలిసి ఉండదు. ఇలా ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్తో పాడైన ఇంకొక సినిమా నిశ్శబ్దం. మాధవన్ అండ్ అనుష్క గారి పేరు చూద్దామని, అది కూడా ఒక థ్రిల్లర్లో అనగానే ఎగ్జైట్మెంట్ పీక్కి వెళ్ళిపోయింది. కానీ సినిమాని చూసి మనం కూడా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాం. అసలు ట్విస్ట్ ఏం ట్విస్ట్ రా బాబు, డోరా ది ఎక్స్ప్లోరర్ చూసే పిల్లలకి చూపించినా చెప్తారు ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇలానే జరుగుతుంది అని. మూవింగ్ ఫార్వర్డ్ విత్ అవర్ లిస్ట్, బ్రో. ఫ్రమ్ స్టార్ట్ హైప్, మెగా ఫ్యామిలీ నుంచి ఒక షూర్ షాట్ హిట్ అని. ఆ కాంబోకే సగం మంది థియేటర్స్కి వెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళి తెలిసింది ఒక రీమేక్ని కూడా రాల్డ్ రంబోలో చేశారని. సినిమా మొత్తం ఫ్యాన్ స్టఫ్తో నింపేశారు. ఒరిజినల్లో ఉన్న ఫీల్ కానీ, వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ కానీ ఏవి మనకు సరిగ్గా క్లిక్ అవ్వలేదు. ఇంకా సాయిధరం తేజ్ ఓల్డ్ లుక్ అవుట్ ఉంటుంది. బా. మూవింగ్ ఆన్, వీ హ్యావ్ ఈగల్. మేకర్స్ దగ్గర లిటరల్లీ హాలీవుడ్ రేంజ్ సినిమా చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉన్నా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో మాట అంటే చాలు, ప్రళయం అని, విధ్వంసం అని అండ్ మహాభారతం అని ఇంత హై ఒకసారి కాదు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇస్తూనే ఉంటారు. కానీ దీంతో హైప్ కంటే నీరసం ఎక్కువగా బిల్డ్ అవుతుంది. ఇలా రాయడంతో స్టోరీ కూడా హాఫ్ ఆఫ్ చాలా ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్, సైంధవ్. వెంకీ మామ 75th మూవీ. ఇలాంటి పెద్ద మైల్ స్టోన్ని యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను చేతికిచ్చారు. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేసే మన వెంకీ మామతో యాక్షన్కి సిద్ధపడ్డారు. జాన్ విక్ రేంజ్ యాక్షన్ అని వెళ్తే జాన్ విక్ రిజల్ట్ వచ్చింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మట్కా. వరుణ్ తేజ్ గారి కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. పలాస ఫేమ్ కరుణ కుమార్ గారితో ఒక పిరియాడిక్ యాక్షన్ సినిమా అంటే ఏంటో అనుకున్నా, దింపేశారండి. మట్కాలో ఒక మట్కా తప్ప అన్నీ ఉన్నాయి. నార్త్ నుంచి జస్ట్ హైప్ కోసం నోరా ఫటేహిన్ పెట్టారు. ఒక క్యారెక్టర్ డ్రివెన్, అదీను ఇలాంటి వింటేజ్ గ్యాంగ్స్టర్ రైస్ క్యారెక్టర్ చూపించేప్పుడు మినిమం కేర్ తీసుకోవాలి. బట్ ఇక్కడ స్క్రిప్ట్ హై, కెమెరా హై, స్టార్ట్ హై అనేశారు. దాంతో మట్కా కాస్త గుట్కా అయింది. అదే గుట్కా ప్రొడ్యూసర్ పాకెట్పై కూడా ఉమ్మేసింది. సో ఇవి గైస్ మోస్ట్ హైప్తో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన మూవీస్. ఇంకా మేము ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో చెప్పేయండి. సినిమా ఈజ్ అన్ ఎమోషనల్ కనెక్షన్. యాక్టర్స్ ఆర్ ద వన్ హూ బ్రింగ్ ఇట్ టు లైఫ్. హిట్ అవడానికి, ఫ్లాప్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ ఒక సినిమాలో కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ మన ప్రతి చిన్న అప్రిషియేషన్ కూడా ఒక మొత్తం అయ్యే సపోర్ట్ ఉంటుంది. ఫ్లాప్స్ వచ్చే సినిమాలు మనకు నేర్పించే లెసన్ ఏంటి అంటే, సక్సెస్ అంటే ఒకేసారి వస్తుంది, కానీ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునే వాళ్ళు ముందుకు సాగుతారు అని. సినిమా ఈజ్ ఎ టైమ్లెస్ జర్నీ. ఇప్పుడు ఫ్లాప్ అయినా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఆ రోజు వరకు మన ప్రేమతో, మన అభిమానంతో వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంటాయి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.